ఇప్పుడు చూడండి, సూర్యుడు లైట్గా అస్తమిస్తున్నాడు అనమాట. ఇప్పుడు నేను సముద్రం మధ్యలో బ్రిడ్జ్ ఒకటి ఉంది, మీకు కనిపిస్తుందా? అందరికీ నమస్కారం, నా పేరు హరినాథ్, నేను కోయట్లో ఉంటాను. నా బ్యాక్ సైడ్ చూడండి, వ్యూ ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. లొకేషన్ సూపర్గా ఉందన్నమాట, వేరే లెవెల్. కాబట్టి ఇక్కడ నీళ్ళు నేను అంతకుముందు వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఆడున్నాయి, ఇప్పుడు చూడండి అక్కడికి వెళ్ళిపోయాయి. బహుశా ఎండ ఎక్కువ వల్ల లేకుండా ఉంటే ఎట్లా తెలియదు, కానీ మొన్న ఒకసారి వచ్చినప్పుడు అయితే నీళ్ళు దగ్గరికి ఉన్నాయి, అల్లు కొడతా ఉన్నాయి ఇక్కడికి. ఇక్కడ నేను ఎక్కడైతే స్టార్టింగ్ అనమాట, ఇది ఇక్కడ నుంచి స్టార్టింగ్ సముద్రం స్టార్ట్ అవుతుంది. చూడండి లొకేషన్ అయితే భలే ఉంది. ఇప్పుడు టైము ఎగ్జాక్ట్గా 6 అవుతుంది, లైట్గా పొద్దుగుతుంది అనమాట. సన్సైడ్ చూడండి, సూర్యుడు పొద్దుగుతా ఉన్నాడు. కొన్నిసార్లు ఇట్లా ప్లేస్లో కూడా పడతాయన్నమాట డ్యూటీలు. నాకు ఇలా వచ్చినప్పుడు ఒక స్వీట్ మెమరీ లాగా సేవ్ చేసి పెట్టుకుంటాను వీడియోస్ అనమాట. అలా పెట్టుకోకుండా యూట్యూబ్లో మీరు కూడా చూస్తారని చెప్పి మీకు కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఇక్కడ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారనమాట. బాగుందా లొకేషన్? ఒకసారి మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూడండి, సూర్యుడు లైట్గా అస్తమిస్తున్నాడు అనమాట. ఇప్పుడు నేను సముద్రం మధ్యలో బ్రిడ్జ్ ఒకటి ఉంది, మీకు కనిపిస్తుందా? ఇక్కడ చూడండి, జూమ్ చేస్తా, అది బ్రిడ్జ్. కొన్నిసార్లు నేను ఇక్కడికి వచ్చినప్పుడైతే నీళ్ళు అలలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాయి అన్నమాట. పక్కనే షిప్పులు ఉంటాయి, పక్కన ఈ పెద్ద పెద్ద కార్గో షిప్పులు ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ అన్లోడింగ్ లోడింగ్ చేస్తూ ఉంటారు అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, నేను వచ్చిన కొత్తల్లో ఇట్లాంటి ప్లేస్లకి ఎప్పుడు వస్తాను రా అనిపిస్తుంటుంది, కానీ ఇట్లాంటి రోజు తగులుతాయి నాకు. ఇక్కడే పక్కనే ఈ సముద్రం పక్కనే దీన్ని ఆనుకోనే పక్కనే హాస్పిటల్స్ కూడా ఉంటాయి అన్నమాట. స్మెల్ కానీ ఎలాంటి క్లీన్గా ఉందన్నమాట. మన మాలియా బీచ్తో పోల్చుకుంటే ఇది చాలా రేట్లు మేలు, ఎందుకంటే ఎలాంటి గలీజ్ లేదు. ఇక్కడ నీళ్ళ అలలతో కొట్టుకొని వచ్చిన టైర్లు, చిన్న చిన్న డబ్బాలు, బాక్సులు, బాటిల్స్ ఇలా ఉన్నాయే కానీ మిగతా చెత్త అంతా ఏం లేదనమాట. చాలా నీట్గా ఉందన్నమాట. సూపర్ అంటే సూపర్గా ఉంది ప్లేస్. ఇక్కడ చూడండి, కమ్మి ఏదో స్తంభం ఏదో పడింది, అది స్తంభం ఏదో పడిపోయింది, దాని తాలూకా కమ్ములు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ లొకేషన్కి మీకు మధ్యలో ఫ్లైట్ కూడా వస్తుంది ఒకటి. ఫ్లైట్ వల్ల వస్తుంది కదా. ఈ లొకేషన్కి నా బ్యాక్ సైడ్ నన్ను ఎత్తిన ఫ్లైట్ పోతుంది చూడండి, అదిగో. నేను హెలికాప్టర్ అనుకున్నా ఫస్ట్ చూస్తే. ఏ ఫ్లైట్ అది? ఒమాన్ ఎయిర్లైన్స్, ఒమాన్ బండి అది, మస్కట్కి పోతుంది. పైనుంచి ఇప్పుడు చూస్తూ ఉంటే కింద అదొక విధంగా ఉంటుంది అనమాట, ఫ్లైట్లో చూస్తూ ఉంటే. ఇప్పుడు వ్యూ అయితే లొకేషన్ భలే ఉంది బా, ఎందుకంటే ఎండాకాలం ఎక్కువగా మధ్యాహ్నం అయితే భయంకరంగా ఉంటుంది ఎండ, కానీ ఇప్పుడు సముద్రం వెనిక్కిపోయింది కాబట్టి అది ఒకటి చేసి సాయంత్రం వచ్చిన ఈ సాయంత్రానికి ఈ లొకేషన్కి పైన ఫ్లైట్ అక్కడ చూడండి, మళ్ళీ ఫ్లైట్ టర్న్ అవుతుంది. ఇక్కడ కూర్చున్నాం అనుకో, ఫ్లైట్లు ఎన్ని పోతున్నాయి, ఎన్ని వస్తున్నాయి అన్నీ అవపడతాయి. అది యూటర్న్ వేసుకొని మా ఏరియా చక్కగా పోతుంది అనమాట విమానం. 7 గంటలకి 8 గంటలకి మేము నైట్ అప్పుడప్పుడు శుక్రవారం ఫ్రైడే మేము చిన్న చిన్న పార్టీ చేసుకుంటారు అనమాట. అంటే నేను కాదు, మాకు హోటల్ పిల్లలు వాళ్ళు వస్తుంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఈ సముద్రం దగ్గరికి వస్తామన్నమాట. 12-1 గంట దాకా ఇక్కడే టైం స్పెండ్ చేస్తాం. చిన్నది టెంట్ లాగా ఏదైతే వేసేది, దీపాలు పెట్టేసి ఆ చుట్టూ చాయ్ గవ్వ కాంచుకుంటా తాగుతూ ఉంటారు. వాళ్ళు కూర్చో ఉంటారు, నేను తిరుగుతూ ఉంటాను. నాకు ఎప్పుడన్నా దొరికినప్పుడు అడిగిపోతే బిస్కెట్లు కానీ చాక్లెట్ కానీ ఇస్తుంది, మా ముసలిది పిలుస్తుంది అనమాట, రా చాయ్ తాగు అని. ఇంకా చాయ్ తాగటం, వాళ్ళని కనిపెట్టుకోవటం, లేకపోతే నేను బండిలో వీడియో చేసుకోవటం, ఇలా చేసుకుంటూ ఉంటారు అనమాట. తిరుగుతూ ఉంటా వాళ్ళకి. ఇంకా మా టైం వచ్చినప్పుడు తట్టపుట్ట సర్దుకుని ఇంటికి వచ్చేస్తాను అనమాట. మ్యాక్సిమం 12 పైనే వచ్చేస్తాం, ఎక్కువగా శుక్రవారం. మొన్న అయితే
ఒక 2 వారాలకు ముందేమో, అంటే 2 వారాలకు ముందో 2 మాటలు వచ్చినాము. కానీ నీళ్ళైతే ఒక్కోసారి దగ్గరికి ఉన్నాయి మాలియాలో. అంటే మాలియాలో కాదు, దాని సైడ్ పక్కన కోటులంతా ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఎవరు ఉంటారు, ఓన్లీ కోటులు మాత్రం పోతారు. అందుకే అక్కడ ఆ బీచ్ అయితే చాలా క్లీన్గా ఉంటుంది. మన మాలియా పోయే బీచ్లోనా నానా రకాల చెత్త అంతా ఉంటుంది. అంటే మనం శుక్రవారం చూస్తాము, సాయంత్రం మర్సపాటికి వాళ్ళు ఎత్తేస్తారో ఎలా ఉంటుందో తెలియదు. కానీ మామూలుగా ఈడేవారు అప్పుడు నేనైతే పోలా, నేను శుక్రవారం అయితే పోతా ఉంటాను కాబట్టి ఎక్కువ గలీజ్ ఉంటుంది. మామూలు రోజులు పోతే తెలుస్తుంది అక్కడ కూడా నీట్గా ఉండదా లేదా, క్లీన్ చేస్తారని. క్లీన్ చేస్తాను ఖచ్చితంగా. మేము ఒక్కోసారి మళ్ళీ అయిపోయినప్పుడే వచ్చి క్లీన్ చేస్తూ ఉంటారు. భలే ఉందా లొకేషన్, భలే ఉంది లొకేషన్, బాగుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, మెత్తపడిపోతుంది. ఇసుక తొక్కితే మెత్తగా పడిపోతుంది. ఎందుకంటే మొత్తం ఇసుక కాబట్టి దిగపడతాడుగా ఉండదు. ఎందుకులే, ఇప్పుడే చిన్న కంపలు అయితే ఏర్పడుతున్నాయి. ఒకవేళ ఇంట్లో గాజుపులు ఉన్నాయో ఏమున్నాయో తెలియదు, మనకు షూ కూడా లేవు. సో ఇక్కడి నుంచి బయటపడడమే. ఇక్కడ చిన్న ఎండ్రకాయలు బొక్కలు ఉన్నాయి. పగిలిపోయిన ఎడారిలాగా ఉంది కదా, నీళ్ళు ఇక్కడ లేకుండా. వస్తాయి రేపు మాటలో, కానీ లేకపోతే సాయంత్రం అర్ధరాత్రికి ఇక్కడికి వచ్చేస్తాయి పూర్తిగా. ఎందుకంటే నిమ్మ ఉండదు, ఇది రాత్రి నిమ్మేమో, మళ్ళీ వస్తాయి ఇక్కడ నీళ్ళన్నీ. ఇంకొకటి నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట, నీళ్ళు సడన్గా ఉన్నట్టుండి ఎలా మాయమైపోతాయి. ఇప్పుడు మేము మొన్న మాలియాకు పొద్దు పోతే సాయంత్రం 5, 6, 7 ఆ టైంలో అల్ల కొడతా గాలికి మింద పడతా ఉన్నాయి. 9, 9:30 లాంగ్ వెళ్ళిపోయినాయి, అక్కడికి వెళ్ళిపోయినాయి లాస్ట్కి. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే పెద్ద షిప్లు వస్తాయి కదా, పెద్ద షిప్లు వచ్చినప్పుడు అక్కడ అన్లోడింగ్ చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదన్నా ఒక బరువైన స్టీమర్ అదే పెద్ద షిప్ వచ్చినప్పుడు ఆగినప్పుడు నీళ్ళన్నీ బయటకు వస్తాయి కదా, అందువల్ల ఏమన్నా నీళ్ళు ఇక్కడికి వస్తాయా, లేకపోతే షిప్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ ఈజ్గా మళ్ళీ వెళ్ళిపోతాయా అని చెప్పి నేను అనుకుంటున్నా. నా గెస్టింగ్ కరెక్టేనా ఏమో మరి, నాకు తెలిసిన కాడికి అదే నేను అనుకుంటున్నా. కన్ఫామ్గా చెప్పలేను కదా, ఎందుకంటే నేను అక్కడ పనిచేయాల. ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద షిప్ వచ్చినప్పుడు సముద్రం వారికి నీళ్ళన్నీ పక్కకు పోతాయి కదా, అందువల్ల ఏమైనా ఇట్లా ముందుకు వస్తాయి, ఆ షిప్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇరికిపోతాయా అని నేను అనుకుంటున్నా. ఏమైనా చూసుంటే తెలుసుంటే కింద కామెంట్ చేయండి, ఓకేనా. లొకేషన్ అయితే బాగుంది, అందుకే వీడియో చేసి పెడుతున్నా. ఇలాంటి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, కింద సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా.